హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒక దేశం గురించి చెప్తాను. అక్కడ నకిలీ ఉత్పత్తులు కూడా అసలైనవిగా కనిపిస్తాయి. ఒక భర్త తన భార్య అందవిహీనంగా ఉందనే కారణంతో ఆమెపై కేసు వేశాడు. ఈ దేశమే మొదటిసారి కాగితం నోట్లను ప్రవేశపెట్టింది. ఈ దేశంలో సైనిక శిక్షణ అంత కఠినంగా ఉంటుంది. మీరు విని ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో పాండమల మరియు సొంత మూత్రం తాగడం సర్వసాధారణం. ఇంకా ఫ్రెండ్స్, ఈ దేశంలో ఎన్నో వింతైన విషయాలు జరుగుతాయి. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నది భారతదేశ పొరుగు దేశం చైనా గురించి. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చైనా యొక్క అధికారిక పేరు ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఈ దేశం యొక్క మొత్తం భూమి విస్తీర్ణం 9.59 మిలియన్ చదరపు కిలోమీటర్లు మరియు జనాభా సుమారు 142,51,78,000 వరకు ఉంది. గోరి సూర్యుడు, చిన్న చిన్న కళ్ళు, వింతైన ఆహారాన్ని ఇష్టపడే ఈ దేశంలో కూడా మిశ్రమ జనాభా కనిపిస్తుంది. ఇందులో 73.56% చైనీస్ జానపద మతం, 15.87% బౌద్ధ మతం, 7.60% టావోయిజం మరియు మిగిలినవి ఇతర మతాలకు చెందినవారు. చైనా యొక్క రాజధాని నగరం బీజింగ్. ఈ నగరం కూడా దేశంలాగే ప్రపంచంలో అత్యధిక సార్లు పేరు మార్చబడిన నగరం. ఈ నగరం యొక్క చరిత్ర సుమారు 3000 సంవత్సరాల నాటిది. 3000 సంవత్సరాలలో ఈ నగరానికి అనేక పేర్లు పెట్టబడ్డాయి. చైనా తన నకిలీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. పెద్ద పెద్ద కంపెనీలను మోసం చేసి వాటి డూప్లికేట్ ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తుంది. ఉదాహరణకు ఐఫోన్. ఈ దేశంలో కాపీ క్యాట్ అని చెప్పడం తప్పు కాదు. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ దేశం బంగారు ఉత్పత్తులు కూడా చాలా ముందుకు వెళ్తుంది. చైనాలో ప్రతి సంవత్సరం సుమారు 370 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ నుండి బంగారం కొనే ముందు దానిని జాగ్రత్తగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎవరికి తెలుసు, ఇక్కడ కూడా చైనా మోసం చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, మోసం చేయడమే కాదు, ఈ దేశం కూడా బాగా దెబ్బలు కొడుతుంది. ముఖ్యంగా ఎవరైనా చైనీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే. ఉదాహరణకు టైమ్స్ ఆఫ్ ఇండియాను చూడండి. ఇది భారతదేశం మరియు ఇతర దేశాల ప్రభుత్వాలను విమర్శిస్తుంది. 2012లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వ్యతిరేక ఆర్టికల్ ప్రచురితమైనందుకు చైనా ఈ వార్తా సంస్థ కార్యాలయంపై తాళం వేయడమే కాకుండా మొత్తం సిబ్బందిని దేశం నుండి బయటకు పంపింది. ఈ రోజు కూడా ఈ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన శిక్షలు విధిస్తారు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు మరియు ఇంటర్నెట్ వినియోగదారులు జైలు శిక్ష అనుభవిస్తున్నారనే విషయం నుండి అర్థం చేసుకోవచ్చు. ఈ దేశం టెక్నాలజీలో ఈ రోజు చాలా ముందుకు వెళ్ళింది. ఇక్కడ దాదాపు ప్రతి టెక్నికల్ వస్తువు ఉత్పత్తి అవుతుంది. కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చైనాలో తయారయ్యే సుమారు 78% కంప్యూటర్ సాఫ్ట్వేర్ నకిలీవి. ఈ విషయంలో చైనా అత్యధిక పైరసీ ఉన్న దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచానికి ఉపన్యాసాలు ఇచ్చే చైనా స్వయంగా ప్రపంచంలో అత్యధిక కాలుష్య దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇక్కడ గాలి, సిగరెట్ పొగలాంటి ప్రమాదకరమైనది ఒక సిగరెట్ కాదు. రోజుకు 10 సిగరెట్లు మన ఊపిరితిత్తులకు ఎంత నష్టం కలిగిస్తాయో అంతే నష్టం చైనా యొక్క గాలి కూడా కలిగిస్తుంది. ఈ దేశంలో సుమారు 4000 మంది కేవలం కాలుష్య గాలి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడి నదులలో కలుషితం అలాంటిది. కేవలం కాలుష్యం మాత్రమే కాదు, ఈ దేశం అటవీ నిర్మూలనంలో కూడా ముందుంది. దీనికి ఒక కారణం చాప్ స్టిక్స్. మనం చెంచాతో భోజనం చేసినట్లే చైనాలో చాప్ స్టిక్స్ తో భోజనం చేస్తారు. ఈ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 45 బిలియన్ చాప్ స్టిక్స్ తయారు చేస్తారు. దీనికోసం 4 మిలియన్ కంటే ఎక్కువ చెట్లను నరికేస్తారు. ఈ చాప్ స్టిక్స్ లో 50% చైనా స్వయంగా ఉపయోగిస్తుంది. మిగిలినవి జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాగితం నోట్లను ఉపయోగిస్తున్నాం. కానీ చాలా తక్కువ మందికి తెలుసు, కాగితం నోట్లను ఆవిష్కరించిన దేశం చైనా. దాదాపు 1400 సంవత్సరాల క్రితం ఈ దేశంలోనే కాగితం నోట్లు మొట్టమొదటిసారి ఆవిష్కరించబడ్డాయి. ఈ దేశం భద్రతా విషయంలో కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు భద్రత కోసం కుక్కలను ఉపయోగిస్తారు. కానీ చైనాలో పోలీసులు బాతులను ఉపయోగిస్తారు. ఇవి మరింత దూకుడుగా ఉంటాయని చెప్తారు. అలాగే చైనాలో యువకులు సైనిక శిక్షణలో ఉన్నప్పుడు వారి యూనిఫామ్ లో ఒక పిన్ను గొంతు కింద ఉంచుతారు. తద్వారా నిద్ర వచ్చినప్పుడు లేదా తల వంగినప్పుడు పిన్ గుచ్చుకొని సైనికుడు తల ఎత్తి నిటారుగా నిలబడతాడు. ఫ్రెండ్స్, ఏదైనా ఉన్నా చైనా యొక్క సమయం చాలా బాగా గడుస్తుంది. 4 వైపులా డబ్బు. దీనికి ఒక కారణం ఇక్కడ టైం జోన్ కావచ్చు. చైనాలో 5 టైం జోన్లు ఉన్నాయి.
కానీ ఒక్కటే పనిచేస్తుంది. దీనికి కారణం అనేక ప్రాంతాలలో ఉదయం 10 గంటల వరకు సూర్యుడు దర్శనమివ్వడు. అలాగే గృహాలలో నివసించే ప్రజలు కూడా దర్శనమివ్వరు. 142 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో సుమారు 35 కోట్ల మంది గృహాలలో నివసిస్తారు. ఇది ఆస్ట్రేలియా వంటి దేశాల జనాభా కంటే ఎక్కువ. వింతైన విషయం ఏమిటంటే మీరు అందమైన బొద్దుగా ఉన్న పాండాలను చూసే ఉంటారు. ఈ పాండాలను పట్టుకోవడానికి లేదా ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే అవి ప్రమాదకరమైనవి కావచ్చు. చైనా ప్రభుత్వం మాత్రమే వింతైన పనులు చేయదు. ఇక్కడ ప్రజలు ప్రభుత్వం కంటే 2 అడుగుల ముందుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన భార్య అందవిహీనంగా ఉందనే కారణంతో ఆమెపై కేసు వేశాడు. ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి కేసు గెలిచాడు. భార్య అందవిహీనంగా ఉండటం వల్ల పిల్లలు కూడా అందవిహీనంగా పుడతారనే అతని వాదన. కోర్టు కూడా అతని వైపు తీర్పు ఇచ్చింది. ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది. ఈ దేశం దాని వింతైన ఆహారపు అలవాట్లకు ఎక్కువ పేరు పొందింది. ఇక్కడ ప్రజలు కుక్కల నుండి కోతుల వరకు, గబ్బిలాల నుండి పీతల వరకు, బాతు, పాము, పామురు మరియు ఇంకా ఏమేమో తింటారు. అయితే ఇప్పుడు జంతు రక్షణ సంస్థలు దీనికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించాయి. దాని కారణంగా ఇక్కడ చాలా వింతైన ఆహారాలపై నిషేధం విధించబడింది, కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇక్కడ పక్షిగూడు సూప్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారం. మీరు ఇప్పటి వరకు అమ్మమ్మ నానమ్మ కథలలో దెయ్యాల గురించి విని ఉంటారు, కానీ చైనాలో ఒక మొత్తం దెయ్యాల నగరం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ అనేక భవనాలు ఉన్నాయి. వాటిలో ఎవరూ నివసించరు, కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. ప్రజలు చెప్పేదాని ప్రకారం ఈ భవనాల దెయ్యాల నివాస స్థలాలు. ఇక్కడ నుండి వింతైన శబ్దాలు కూడా వస్తాయి. అయినప్పటికీ అక్కడ ఎత్తైన భవనాల నిర్మాణం కొనసాగుతుంది. మీరు నమ్మలేరు, కానీ ఈ దేశంలో ఒక ధనవంతుడు తన స్థానంలో మరొకరిని జైలుకి కూడా పంపగలడు. ప్రపంచం మొత్తం మరణశిక్షపై నిషేధం విధించడానికి ప్రయత్నిస్తుండగా చైనా ఈ పనిని ఎప్పుడు వదలదు. 2015లో ఈ దేశంలో సుమారు 1770 మందిని కాల్చి చంపారు. ఇది ఒకేసారి ఇంతమందిని చంపడం చాలా పెద్ద సంఖ్య. ఈ దేశంలోని ప్రజలు కూడా చాలా వింతగా ఉంటారు. ఇక్కడ చాలా మంది యూరిన్ థెరపీని ఇష్టపడతారు. అంటే తమ సొంత మూత్రాన్ని తాగడం, దానితో చికిత్స చేయడం వారికి సహజమైన ఔషధంలా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ దేశంలోని ప్రజలు పాండామలంతో తయారు చేసిన టీ తాగుతారు. ఇది వారిని ఎప్పుడు అనారోగ్యానికి గురి చేయదని వారి నమ్మకం. ఇప్పుడు చైనా యొక్క కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి చెప్తాను. సియాన్ నగరం. ఇక్కడ ఆహారం చాలా రుచిగా ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మరియు ప్రపంచ 7 వింతల్లో ఒకటి. 604 మీటర్ల ఎత్తైన కాంటన్ టవర్, 164 కిలోమీటర్ల పొడవైన లీ నది మరియు ఎల్లో మౌంటైన్, ఇవన్నీ అద్భుతమైనవి. ఇలాంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి, మీరు వెళ్ళి అన్వేషించవచ్చు. చైనా వీసా కేవలం 3 నుండి 4 రోజులలో లభిస్తుంది. ఒక వారం పాటు సందర్శించడానికి మీకు సుమారు 80,000 నుండి 1,00,000 రూపాయలు అవసరం. ఫ్రెండ్స్, ఇది భారతదేశ పొరుగు దేశం చైనా గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.